ఈవెన్ రష్యా, చైనా లాంటి కంట్రీస్ ఇరాన్కి మద్దతుగా నిలుస్తున్నాయి. నేరుగా వారిలోకి రాకపోయినప్పటికీ ఆ రెండు దేశాలు ఖండించాయి. హార్మూజ్ జలసంధి ద్వారా జరిగే ఆయిల్ ట్రేడ్లో చైనా డాలర్ని వాడదాం, చైనా డాలర్లతో మాకు చెల్లిస్తే ఓకే అని ఇరాన్ ఏదో కండిషన్స్ పెడుతుంది, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అమెరికా డాలర్ కూడా ప్రమాదం తీసుకొస్తున్నట్లు కాదు ట్రంప్? అట్లేం లేదండి, ఎన్ని ఇప్పుడు ఏనుగు పోతా అంటే కుక్కలు ఎన్నో మరుగుతా ఉంటాయి. ఇవన్నీ టెంపరీ థింగ్స్, ఇవన్నీ పర్మనెంట్ థింగ్స్ కావు. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా యుఎస్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్స్ డామినెన్సే, కానీ యుఎస్ వరల్డ్ పవర్, ఇదివరకు 2 పవర్స్ ఉంటే ఇప్పుడు ఒకటే పవర్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఒకటే పవర్ కనబడుతుంది, ఇంకే పవర్ కనబడతలేదు. రష్యా ఎక్కడో తోక ముడుచుకొని పోయింది, ఎక్కడో చిన్న వార్తోటి అది ఉన్నది. సో ఇది డెఫినెట్లీ ఇజ్రాయెల్ తో సహా మేము కోఆపరేట్ చేసుకుని ఇక్కడ వారు వచ్చినాం. సరే, ఒడుకు దొడుకులు ఉంటాయి. మ్యారథాన్ రేస్ అన్నది 26 miles or 42 kilometers రన్ చేయాలి. చేసేటప్పుడు మెల్లగా పోవాలి. కానీ ఇది మ్యారథాన్ రేస్ అని ఎంటర్ కావాలి, అది కదా ప్రాబ్లం. ఇది 100 meters 200 meters ఎంటర్ అయిన తర్వాత టక్కున ఏమైందంటే దమ్ము తీసుకొని మళ్ళా 42 kilometers ప్రిపేర్ కావాలి. ఇమీడియట్ గా నీజర్క్ రియాక్షన్ ఉంటది, ఎందుకంటే 100 meters అయిపోయిన తర్వాత ఎండ్ కనబడతలేదు అక్కడ. వామ్మో ఇంకా 42 kilometers పోవాలంటే ప్రిపేర్ కావాలి మేము. వాళ్ళేం ప్రిపేర్ అయి ఉంటారు మారదానికి, మీరేం ప్రిపేర్ అవ్వాలా. ఇంకోటి ఏంటంటే ఇండియా కూడా లెర్న్ ఏం చేసుకోవాలంటే, కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం సెల్ఫ్ రిలయన్స్ అన్నది బాగా పెంచుకోవాలి, ఇది చిప్స్ అవన్నీ. ఇంకోటి ఏంది, మన ఆయిల్ అండ్ గ్యాస్ మీరు ఇన్నేళ్ళు బే ఆఫ్ బెంగాల్ మీరు ఎలా చేయలేదు. అంటే ఆయిల్ అండ్ గ్యాస్ 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటప్పుడు బే ఆఫ్ బెంగాల్ ఎక్స్ప్లోరేషన్ పెట్టలేదు. ఇప్పుడే మోదీ గవర్నమెంట్ మొన్నే పెట్టండి. మోదీ గవర్నమెంట్ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, వచ్చినా కూడా మొన్ననే ఎలవ్ చేసిండు. అది కూడా అది మొదలే ఎలవ్ చేయొచ్చు కదా అటువంటివన్నీ. ఇంకోటి ఏంటంటే చైనా ఏంటంటే చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వాటి మీద వెళ్ళిపోయింది. 50% ద కార్స్ సోల్డ్ చైనాలో అయిపోయింది. ఇండియా కూడా పెట్రోల్ ఆల్టర్నేటివ్ డెవలప్ చేసుకోవాలి. గుడ్ లెసన్ మనకు. కరెక్ట్. కరోనా వచ్చినప్పుడు కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఇది యుద్ధం వల్ల ఆయిల్ నుంచి మనం న్యాచురల్ పవర్ని యూటిలైజ్ చేసుకుని పవర్ని వాడుకోవడం పైన రావాలి డెఫినెట్ గా. రైట్ సార్, దీనికి సంబంధించి ఒక నిమిషం. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తోటి మీరు ఏమనుకుంటారంటే అమెరికాకు నష్టం అనుకుంటారు. ఎందుకు నష్టం అమెరికాకు? అక్కడి నుంచి వచ్చేది ఆయిలే కదా. మేము ఆయిల్ ఇంపోర్టర్స్ కాదు, మీరు ఆయిల్ ఇంపోర్టర్స్. చైనా ఆయిల్ ఇంపోర్టరు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అన్నది బెనిఫిట్ అయితే ఇప్పుడు మేము చేసే యుద్ధం మీకోసం అన్నట్టే. మా పని అయిపోయింది. మేము నెట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఆయిల్, నెట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ నేచురల్ గ్యాస్. ఇప్పుడు ఖతార్ లో కనుక గ్యాస్ ఆగిపోతే, నేచురల్ గ్యాస్ ఆగిపోతే గ్యాస్ ప్రైస్ పెరిగింది. పెరిగితే ఎక్కడ పోతారు? అమెరికాకు పోతారు. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ లో ఎక్స్పోర్టర్ ఎవరు? సరే, సౌదీ ఉండొచ్చు, కానీ మేము కూడా ఎక్స్పోర్టర్ అయ్యే. ఇదివరకు 2008 కన్నా మొదలు మేము 2/3 ఆఫ్ ద ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం టెక్నాలజీ ద్వారా, ఫ్రాకింగ్ టెక్నాలజీ ద్వారా. సో మాకు ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ తోటి ఆయిల్ రాకపోతే అమెరికా మొత్తం వస్తుంది. అమెరికాకి ఏం కాదు, ఇండియాకే ప్రాబ్లం ఎక్కువ. అందుకోసం అతను ఏమంటాడంటే యూరోపియన్ కంట్రీస్ కి ఎక్కువ ఎఫెక్ట్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు ఆయిల్. యుఎస్ లీటర్ ఆయిల్ కూడా ఇంపోర్ట్ చేసుకోదు. సో మాకు ఎఫెక్ట్ కాదు, యూరోప్ కి ఎఫెక్ట్, ఇండియాకి ఎఫెక్ట్. కాబట్టి అతను ఏమంటాడంటే మీరు వచ్చి సెక్యూర్ చేయండి, చైనా వచ్చి సెక్యూర్ చేయండి అని వాళ్ళు అంటారు. వాళ్ళు రాను అని చెప్పడానికి రీజన్ ఏంటి కనపడుతుంది? ఇప్పుడు ఎవరు వస్తామనే కన్సెంట్ ఇవ్వలే ఇప్పటికి. ఇప్పుడు ఈ కంపెనీ పోయి గాలికి పోయి మళ్ళీ కంపెనీ వాళ్ళు ఎక్కడ నెత్తి మీద పెట్టుకోవాలని వాళ్ళు. రైట్. సరే, మొత్తం యుద్ధం అమెరికాని ట్రంప్ తీసుకున్న నిర్ణయం, యుద్ధం అనేది అమెరికాని ఇంకా బలంగా మారుస్తుందా, అమెరికాలో ప్రమాదాలను పెంచుతుందా, ప్రమాదంలో పెడుతుందా అమెరికాని? అంటే నేనైతే బలంగానే మారుస్తుందని అనుకుంటాను. యుద్ధం కరెక్ట్ చేసిందా, స్ట్రాటజీ కరెక్ట్ ఉందా లేదా కొద్దిగా డిఫరెంట్ ఇష్యూ. కానీ దీంతో పవర్ఫుల్ నేషన్ ఏమైందనే ప్రూవ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే అండర్ ఎస్టిమేటింగ్ ద ఎనిమీ అన్నది చాలా తప్పిదం అయిపోయింది. ఇది అమెరికా ఎప్పుడు చేసే మిస్టేకే. మేము వియట్నాం పోయి వారికి పోయినాం 1960లో 1970లో. వియట్నాం చిన్న కంట్రీ, పోయి మనోళ్ళు మధ్య చెవులో పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని దాన్ని పెట్టుకొని డాన్స్ చేసుకొని పోయారు. ఆడ పోయి తనిసుకొని వచ్చినాం. సారీ, బట్ ప్రాక్టికల్ చెప్పాలి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా పోయినాం. అమ్మో, వియట్నాం లో దెబ్బలు పడ్డాయని ఆఫ్ఘనిస్తాన్ లో కొద్దిగా కేర్ఫుల్ గా పోయినాం.
కేర్ఫుల్ గా బయటపడ్డాం. సాధించింది ఏం లేదు. కేర్ఫుల్ మీరు చూసారు కదా బయటపడ్డా ఎట్లా బయటపడ్డాం. బ్లీడింగ్ కదా ఆల్మోస్ట్ అక్కడ. సో $1 trillion పోగొట్టుకొని బయటపడ్డాం. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఇక్కడ ఆ మిస్టేక్ చేయదని మేము అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే వియట్నాం ఏమో జంగల్లు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కొండలు, ఇరాక్ లో మీకు క్లియర్ గానే పోయినాం అనుకుందాం, ఒకవేళ విక్టరీ అనుకున్నాం. ఇరాక్ లో ఏంటంటే అంత ఫ్లాట్ ల్యాండ్, బట్ సముద్రం ఇబ్బంది అయిపోయింది మీకు అక్కడ. ఇరాక్ లో పోయి మంచిగా పోయి తీసుకుని వచ్చినాం, అంత అయిపోయింది. ఇరాన్ ఈస్ ద టఫెస్ట్ కంట్రీ టు ఆక్యుపై, మచ్ టఫర్ దెన్ ఆఫ్ఘనిస్తాన్. ఆడ ఏముంటదండి, మొత్తం కొండలు ఉంటాయి. మీకు ఒక్క రోడ్డు బ్లాక్ అయిందంటే మిలిటరీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి సిట్టింగ్ డక్ అంటారు. ఇక వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టుడు తప్ప వీళ్ళు ఏముండదు అక్కడ. ఓహో, ఫిజికల్ గా గ్రౌండ్ లోకి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు. అంత ఉండదు, ఎందుకంటే గుట్టలలో ఉంటాయి కదండి. గుట్టలలో మొత్తం ఒక్కటే చిన్న రోడ్ ఉంటది. ఆ రోడ్ నుంచి పోవాలి, ఇంకెక్కడి నుంచి ఉండదు. మీరు ఆల్రెడీ ఏరియల్ బాంబ్స్ అన్ని అయిపోయినాయి. అది అయిపోయిన తర్వాత మీరు పోవాలి కదా మనుషులు. పోయేటప్పుడు ఆ రోడ్ ను వాళ్ళు బ్లాక్ చేసింది అనుకోండి, ముందటి నుంచి వెనక నుంచి మీరు ఖతం అవుతారు. ఓహో.